అసలు పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది, ఎలా జరిగింది, దీనికి సంబంధించినటువంటిది రియాజ్, ప్రసాద్ వీళ్ళిద్దరే చెప్తారు. నిజాలు సమాజానికి తెలియాలి కాబట్టి ఏం జరిగింది అనేటువంటిది వాస్తవాలు తెలిస్తే అధికారులు ఏదైతే మసిపూసి మారేడికాయ చేసి దాన్ని ఇది అసలు లాకప్ కాదు అని మాట్లాడుతున్నారో దానిలో వాస్తవం ఎంత అనేటువంటిది కూడా ప్రజలకు తెలియాలి. పోలీసులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా పోలీసులు అసలు విషయాన్ని మరుగున పెడుతున్నారు అనేటువంటిది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది, సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి వీళ్ళిద్దరిని కూడా ఈ మీడియా ముందు హాజరుపరచడం జరిగింది. వాళ్ళే జరిగినటువంటి విషయాన్ని ఇద్దరు కూడా మీకు తెలియజేస్తారు. అప్పంపేట రోడ్లో ఉంటాము. మాధవ్ సార్ పెట్టి తీసుకోపోయి మన ఆల్రెడీ 7 గంటలు కూడా ఉంటాడు కారులోనే. మా ఇద్దరిని ఒకే దగ్గర పట్టుకొని ఆమె తీసుకొని పోతారు సార్. స్టేషన్కి తీసుకొని పోయి మన కూర్చోబెట్టి మమ్మల్ని అంటే తెలా 4 డబ్బులు కొట్టుకున్నారు సార్. కొట్టంగానే మేము అంటే 7 గంటలు ఆల్రెడీ చెప్పేసి ఉంటాడు. మేము ఇద్దరం కూడా ఉన్నాను, మేము ఒప్పుకుంటాం సార్. తీసాము అని చెప్పి ఒప్పుకుంటాము. ఆమెన సరే అని చెప్పి ఇంకా నైట్ అక్కడే పెట్టేస్తారు సార్. మమ్మల్ని అక్కడే పెట్టేసి ఆమెను ఉదయాన్నే వస్తారు. శుక్రవారం నైట్ అక్కడే ఉన్నాం సార్. కొట్టేసి ఒప్పుకున్నాం, అయిపోయింది సార్. శనివారం ఉదయాన్నే సార్. ఉదయాన్నే వస్తారు. అప్పుడు సారు అనీష్ సారు, రాకేష్ సార్ ఇద్దరు వస్తారు లోపలికి. మా కాడికి వచ్చి ఏం చేశారా ఏంది అంటే మేము ముగ్గురు చెప్తాం సార్. ఇప్పుడు శనివారం సాయంత్రం ఎక్కడ ఉన్నారు చెప్పండి. శనివారం సాయంత్రం కూడా స్టేషన్లోనే ఉన్నాం సార్. శనివారం సాయంత్రం కూడా స్టేషన్లోనే ఉన్నాం. ఆదివారం శనివారం స్టేషన్ లో ఉన్నాం. ఆదివారం రోజు కూడా స్టేషన్లోనే ఉన్నాం సార్. ఆదివారం నైట్ ఇది వస్తువులు రికవర్ అయిపోయినాయని చెప్పి రిసీవర్ కూడా మాతో కూడా ఉంటాడు, కొన్నాయని కూడా. రికవర్ అయిపోయినాయని చెప్పి అందరూ స్టేషన్ బెయిల్ ఇచ్చేసి 7 ముద్రలు తీసుకుంటారు సార్. గూడూరులో 7 ముద్రలు అన్నీ అయిపోయిన తర్వాత మా ముగ్గురికి తీసుకుంటారు, ఆయన రిసీవర్ తీసుకోరు. రిసీవర్ కి 7 ముద్రలు ఏం తీసుకోరు. నన్ను, ప్రసాద్ 7 గంటలు ముగ్గురికి తీసుకొని వచ్చి సార్ సంతకాలు పెట్టించుకొని ఆదివారం సాయంత్రం మీరు రేపు ఉదయాన్నే జామీన్ తెచ్చుకోండి అని చెప్పి పంపించేస్తారు సార్ మమ్మల్ని. మేము ఉదయాన్నే సోమవారం రోజు ఉదయాన్నే వచ్చేస్తాం. నేను ప్రసాద్ ఒకే టైంకి వస్తాం స్టేషన్ కాడికి. 7 గంటలు రాదు అవునా. సోమవారం కూడా అక్కడే ఉంటాము, మంగళవారం రోజు కూడా అక్కడే ఉండి మంగళవారం సాయంత్రం ముందు సార్. మంగళవారం రోజు తీసుకొస్తారు సార్. 4 గంటలప్పుడు మేము లోపల రూమ్ లో పెట్టినారు మమ్మల్ని. కారులో వచ్చి అది చూస్తాం సార్. తీసుకొచ్చి కారులో తీసుకొచ్చి లవర్గా ఉంటారు, ఆయన లేడు. మాధవ స్వామి మన కారుని తిప్పుకొని పోయి నేరుగా గూడూరు సార్ వెళ్ళిపోతారు. అది మంగళవారం ఉన్నప్పుడు తీసుకొస్తారు. మంగళవారం ఉదయాన్నే వచ్చింది సార్. సాయంత్రం బేరంగాడు దిగడు సార్. దిక్కున్నానే అదే తీసుకెళ్ళిపోతాడు. అంటే దిగంగానే ఏమంటారు అక్కడ వచ్చిన ఆయన ఏం చెప్తారు? పెడతాడు సార్. మాధవ్ మడవనూరు అబ్బాయి ఒక అబ్బాయి మీకు సార్. వాళ్ళిద్దరు దిగిన తర్వాత అతను ఎవరు తడతారు? మాధవ్ అబ్బాయి తడతాడు సార్. ఏమని లేదా అని అంటాడు. లేకపోతే మాధవ్ పోయి రైట్ ని తీసుకొస్తాడు. రైట్ వచ్చి చూసి ఇంకా రిటర్న్ తీసుకుని గూడూరు సైడ్ వెళ్ళిపోతాడు. తర్వాత గంట సేపు మీరు వెళ్ళిపోండి అని చెప్పి మా సంతకాలు పెట్టించుకొని వైట్ పేపర్ మీద మమ్మల్ని పంపించేసాం సార్. అక్కడ వాళ్ళని కొట్టిన చేసుకొని వచ్చిందా? మీరు వెళ్ళి కొట్టారు తీసుకొచ్చారని ఏమన్నా? మాతో కూడా ఆయన బండి మోటార్ కొన్నాను ఉంటాడు సార్, పోతాను ఉంటాడు. ఆయన కూడా మా ఊళ్ళో ఉంటే వాళ్ళు మనుషులు చూసి వచ్చి మా కిటికీ కాడికి వచ్చి వాడు ఏందో గుండు కాడ బాగా వాసిపోయి ఉంది, వాడు అసలు వెళ్ళకపోతారు వాళ్ళు మనుషులు మాకు చెప్తారు. పోతాను కూడా చెప్పారు. మోటార్ రికవరీ నేరుగా అక్కడ నుంచి తన పట్టకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టారు. అంటే గేట్ కొంచెం లోపలికి ఎంట్రెన్స్ లోనే సార్. గేట్ కొంచెం ఎంట్రెన్స్ లోనే స్టేషన్ లోపలికి వచ్చింది. లోపల మాత్రం మనిషి లోపల దిగలేదు సార్. అసలు దిగలేకపోయాడు. అసలు ఏం సెలవు లేదు, కడతా ఉంటాడు. అక్కడ ఏదో పిల్లడు నవీన్ అని మడనూరు నవీన్ తర్వాత మళ్ళీ నేను వచ్చి తీసుకెళ్లి మళ్ళీ వెంకటాచలం స్టేషన్ అక్కడ వదిలిపెట్టి తీసుకున్నారు మీ దగ్గర. వెంకటాచలం స్టేషన్ ఏం లేదు సార్, అక్కడే కూర్చొని పెట్టారు. మళ్ళీ వీడియో ముందు రాకుండా ఉంటాను బయటకు రానికుండా. 2 గంటలకు వదిలేదు. రాత్రి 8 నేను తీసుకుని ఎక్కువ నైట్ 4 మంట జరిగిన రోజు రాత్రి, అంటే వేడుకొండలు జరిగిన రోజు రాత్రి తీసుకెళ్ళి. దీని మీద క్లారిటీ ఏంటంటే వీళ్ళు
శుక్రవారమే, నేను ఇంకా శనివారం అని చెప్పా, వాళ్ళు చెప్పే దాని ప్రకారం శుక్ర శని ఆది 3 రోజులు ఏడుకొండలు కూడా ఉన్నాడు మీకు. 3 రోజులు ఉన్నారు, వాళ్ళని కొట్టారు, సరే వాళ్ళు ఒప్పుకున్నారు. ఆదివారం రాత్రి వదిలిపెట్టారు, సోమవారం ఉదయం రమ్మన్నారు. వీళ్ళిద్దరు ప్రసాద్ రియాజు ఇద్దరు సోమవారం ఉదయం వెళ్ళారు. సోమవారం ఉదయం వెళ్ళిన తర్వాత ఆ సోమవారము వాళ్ళు ఏడుకొండలు రాలేదు. ఏడుకొండలని తీసుకుని వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు కిటికీలో నుంచి చూసేటప్పుడే కారులో నుంచి తీసుకొచ్చారు. వీళ్ళు రూమ్ లో కూర్చొని ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఎన్ని గంటలప్పుడు? సుమారు 4 అప్పుడు 4 గంటలప్పుడు తీసుకొచ్చారు, 4-5 మధ్య. ఆ తర్వాత అక్కడుండే అతను గుండె వాచింది అన్నాడు, దిగలేకపోయాడు, పక్కనుండే వాడు తట్టాడని చెప్తున్నారు. ఆ తర్వాత తీసుకెళ్లి 6 గంటలకి బాడీని అక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు. దీన్ని బట్టే స్పష్టంగా వీళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్ లో ఉన్నారా లేదా, నేను ఇందాక చెప్పింది అదే. పాపం వాళ్ళు వచ్చిన ఆయన అడిగారు, అయ్యా మాకేమి అబద్ధాలు చెప్పం, మేము జరిగినట్టే చెప్తాం, మాకేదైనా ఇబ్బంది లేకుండా చూడండి పోలీసు వాళ్ళతో అని చెప్పారు పాపం. కాబట్టి మేము చెప్పాం పోలీసు వాళ్ళతో మీకేం ఇబ్బంది ఉండదు, మీరు నిజాలు నిర్భయంగా చెప్పండి. ఈ ప్రజలకు తెలియాలి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఎంత అరాచకంగా ఉంది, నిన్న జరిగినటువంటిది లాకప్ డెత్తా కాదా, మీరు దీన్ని ఏ విధంగా సమర్థిస్తారనేటువంటి దాని మీద స్పష్టత కావాలి. కాబట్టి కాకపోతే మీరు నిర్భయంగా జరిగినటువంటి విషయాలు చెప్పమన్నాం, దాన్ని చెప్పడం జరిగింది. నేను వాస్తవానికి వీళ్ళిద్దరిని ఇప్పుడే చూసా, ఇప్పుడే వచ్చారు పాపం నా దగ్గరికి. వచ్చిన వెంటనే వాళ్ళు రావడం ఆలస్యమైంది కాబట్టి మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. నిజాలు అవి.